హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? హ్యాపీ మ్యామ్ అండ్ రిలీవ్డ్. నాకు నిన్ను చూడంగానే ఒక ఎమోషన్, ఒక ఇష్టం. ఎందుకంటే నిన్ను చూస్తే నా లైఫ్ నాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఒక సొసైటీలో ఒక అమ్మాయి, ముఖ్యంగా ఫిజికల్గా ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న ఒక అమ్మాయి సొసైటీలో సమానమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ చేసి చూపించాలి. లేకపోతే మనుషులు సానుభూతి చూపిస్తారు. ఇప్పుడు కూడా చాలామంది నమ్మరు ఈ అమ్మాయి చేసిందని చెప్పి. నాకు అందరికి ఒక సమాధానం చెప్పాలనిపిస్తుంది. మనుషుల్ని కాళ్ళు, చేతులు, రంగు ఇలా ఏదైనా సరే డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి. అంతేకాదు, ఎవరైనా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా దేనికైనా వల్నరబుల్ అవ్వచ్చు. హ్యూమన్ లైఫ్ అనేది చాలా టెంపరీ. దానిలో మన శరీరం అనేది ఒకసారి మన కంట్రోల్లో ఒకసారి పోతుంది. దానిలో ఏ భాగమైనా కావచ్చు. అంత మాత్రం చేత తోటి మనుషులే అర్థం చేసుకోకుండా తోటి మనుషులే ఆ మనుషుల్ని స్టాంప్ వేసి దూరం చేస్తే చాలా బాధపడుతుంటాం కదా. అదంతా ఒక్కసారి నీ రిజల్ట్ చూశాక, నిన్ను చూడంగానే ఫస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే నా రిజల్ట్ గుర్తొచ్చిందనమాట. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మీరు చెప్పినట్టే మ్యామ్, నా లైఫ్లో ఈ సడన్ టర్న్ తర్వాత నాకు ఏం తెలీదు ఏం చేయాలో. అంతా శూన్యం అయిపోయింది. దట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్. కానీ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి అన్నది ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ జర్నీ. అండ్ దాంట్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, సరిగ్గా టైంకి యాక్సెస్ లేకపోవడం వల్ల కానీ, మిస్సింగ్ అవుట్ ఆన్ ఆపర్చునిటీస్ కానీ. బట్ ఓవర్ ద టైమ్ ఆ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తా, ఓవర్కమ్ అవుతా విత్ పీపుల్ లైక్ యూ మెంటరింగ్, స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ ఎస్పెషలీ మిమ్మల్ని చూసి నాకు ఎప్పుడూ ఒక ధైర్యం వచ్చేది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్, ధైర్యం. మేడం చేస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ టు సే. ఓకే, సివిల్స్ ఎందుకు ప్రిపేర్ అవుదాం అనిపించింది? ఎందుకు అనిపించింది అసలు? మ్యామ్, యాక్చువల్లీ నెక్స్ట్ ఏంటి లైఫ్లో అసలు ఏం చేయాలి అన్న ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి నీ స్టోరీ చెప్తావా? మ్యామ్, అసలు ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు నడవలేకుండా అయిపోయావు? ఎందుకు ఇలా ఉన్నావు? నీ స్టోరీ ఒకసారి చెప్పు. 18 ఇయర్స్ వరకు అందరిలానే మ్యామ్ నేను కూడా. కాకపోతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. జేఈ రాశాను, క్వాలిఫై అయ్యాను, ఐటీ ఖరగ్పూర్లో సీట్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ సెమిస్టర్లో ఒక రోజు 1 మార్చ్ 2013 నార్మల్గానే స్టార్ట్ అయింది. కాకపోతే చిన్న కాలు నొప్పి, నడుము నొప్పి, చూస్తే 4 గంటల తర్వాత ప్యారలైజ్ అయిపోయాను. ఏంటి అంటే అంటే నీకు ఈ ఫిజికల్ ఛాలెంజ్ చిన్నప్పటి నుంచి వచ్చినట్టు కాదు, లేదు, నువ్వు బీటెక్ చదువుతున్నప్పుడు వచ్చింది. సడన్గా ప్యారలైజ్ అయిపోయావు. ఎస్. ఏంటి అంటే డాక్టర్స్ ఇది చాలా రేర్ డిజీజ్, స్పైనల్ కార్డ్లో ఇన్ఫెక్షన్ వల్ల ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నమాట. స్పైన్ నా బాడీ అటాక్ చేసి దాన్ని తినేసింది. సో దానివల్ల నడవడానికి అవ్వట్లేదు, స్పర్శ లేదు. ఏంటి కాజో తెలీదు, మందు ఏమీ లేదు, ఏం చేస్తావు అన్నది కూడా ఇంకా తెలీదు. ఆ టైంలో ఐ వాజ్ ఫోర్స్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా వీల్చైర్ ఫ్రెండ్లీ అంత అప్పట్లో ఉండేది కాదు. ఆ తర్వాత 5 ఇయర్స్ ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. యూ వెంట్ ఇంటూ కంప్లీట్ డిప్రెషన్. కంప్లీట్ డిప్రెషన్. లైట్ చూడలేదు, వెలుగు కూడా చూడలేదు. లేదు, రూమ్ చీకటిగా ఉండేది, అదే ప్రపంచం అనుకొని ఉండేదాన్ని. బట్ అప్పుడు నాకు స్పిరిచువల్గా మా గురువు గారు శ్రీ రామదూత స్వామి గారు పరిచయం అయ్యారు. ఆయన నమ్మకం కొంచెం రేపు బెటర్ అవుతుంది, నువ్వు ఇది కాదు, ఒక గోల్ పెట్టుకో అని చెప్పి ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయమన్నారు. సో డిస్టెన్స్లో ఇగ్నోలో కట్టాను. అది అయిన తర్వాత ఐఏఎస్ రాయమన్నారు. నాకు నువ్వు అవుతావు, నువ్వు అవ్వగలవు అని చెప్పి అలాగా స్టార్ట్ చేశాను. ఏమీ తెలియదు మ్యామ్. 2022 మెయిన్స్కి మీ దగ్గర ఫస్ట్ వచ్చాను మ్యామ్. ఆ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వడానికి. అప్పుడు మీరు టెస్ట్ సిరీస్ రాసి దాన్ని టైం టు టైం ఫాలో అవ్వమని చెప్పారు. అండ్ యూ ఆల్సో సజెస్టెడ్ ఇక్కడ ఉండి చదువుకోమని. కాకపోతే నాకు అప్పుడు అవ్వలేదు కాబట్టి నేను ఆన్లైన్ చేశాను. బట్ ఆ అటెంప్ట్ నాకు జిఎస్ అరౌండ్ 90 మార్క్స్ పెరిగాను. అండ్ ఐ న్యూ దట్ ఐ గాట్ ద వే.
ఆ తర్వాత మళ్ళీ 2023 మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈసారి మీరు చెప్పినట్టు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఈ 3 months ఇక్కడ ఉన్నాను. అండ్ దిస్ టైమ్ మేడ్ ఇట్ అట్ బెస్ట్. అంటే టెస్ట్ సిరీస్ మొత్తము నేను అరౌండ్ ఒక 40-45 టెస్ట్ రాశాను మ్యామ్. ఆ తర్వాత అన్నీ కరెక్టే వచ్చాయి. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ వీక్ అండ్ మీరు లైక్ పర్సనల్గా కానీ లేకపోతే ఓవర్ ఫోన్ కానీ యూ ఇంటరాక్టెడ్ విత్ మీ. అండ్ మధ్యలో నాకు ఏపీఎస్సీ గ్రూప్ 1కి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా యూ గైడెడ్ మీ వన్స్. ఒకసారి పిలిచి సెషన్ అంతా కండక్ట్ చేసి ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పారు. అంటే హనిత, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది మెయిన్స్ పేపర్స్, ఓకే, తర్వాత ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాం, ఇవన్నీ చాలా సందర్భాల్లో నీకు నైట్ 10కి 11కి కూడా నేను కాల్ చేసిన సందర్భాలు, ఎస్ రైట్? ఇవన్నీ కూడా నిరంతరం ఒక ప్రక్రియ, అంతేగాని జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసేసి నిన్ను సివిల్స్ అయిపోయిందని కాదు కదా. లేదు, ఒక ప్రాసెస్లో మనం వెళ్ళాం. అవును, అది అందరికీ ఆడియన్స్ కూడా తెలియాలి. అవును. గుడ్. సో ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. అసలు వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్. అండ్ సొసైటీలో మా ఫ్యామిలీలో ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ దిస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇందిర, మా వారు రాఘవేంద్రరావు గారు. మేము మొన్న యూపీఎస్సీ సివిల్స్ 23 రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 887 వచ్చిన వేములపాటి హనిత తల్లిదండ్రులని. మా అమ్మాయి ఈ సివిల్స్ 4th అటెంప్ట్లో ఈ ర్యాంక్ సంపాదించుకుంది. తను ఫస్ట్ 3 అటెంప్ట్స్ ఎప్పుడు కూడాను ప్రిలిమ్స్ క్లియర్ చేసేది, మెయిన్స్లో అయిపోయేది. కాకపోతే 3rd అటెంప్ట్ దగ్గరకు వచ్చేసరికి సిఎస్బి అకాడమీ బాలత మేడం దగ్గరికి రావడం జరిగింది. ఆ 3rd అటెంప్ట్లో మేడం దగ్గర పాప ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు. అప్పటికి మేడం పాపకి మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరిగింది. అయితే 4th అటెంప్ట్ దగ్గరకు వచ్చేసరికి మేడం కంపల్సరిగా ఇక్కడ ఉండి మీరు కానీ కోచింగ్ తీసుకునే పని అయితే ఈసారి తప్పనిసరిగా ర్యాంక్ కొట్టే అవకాశం ఉందమ్మా అని చెప్పడం వల్ల మేము ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. నేను ప్రత్యేకించి సెలవు పెట్టుకొని ఇక్కడికి వచ్చి 3 months వేరే హౌస్ రెంట్ తీసుకొని పాపని దగ్గరుండి కోచింగ్ మేడం దగ్గర తీయించుకొని రావడం వల్ల పాప ఈరోజు ఈ ర్యాంక్ కొట్టగలిగిందండి. ఈ విషయంలో మేము మేడం మాకు చేసిన కోఆపరేషన్ గురించి కానీ, పాపకి ఇచ్చిన కోచింగ్ గురించి కానీ, గైడెన్స్ గురించి కానీ, వారు చూపిన అన్ని దీనికి కూడాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేడంకి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాఘవేంద్రరావు, అనిత వాళ్ళ ఫాదర్ని. ఆన్సర్ రైటింగ్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ అనిత. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఆన్సర్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ వాజ్ వెరీ ఎక్సలెంట్. ఈ ఫీడ్బ్యాక్ వీ డెంట్ గెట్ అట్ ది అదర్ ప్లేసెస్. దిస్ వాజ్ అ గ్రేట్ help given we had from madam. With madam support, Hanita secured 887 rank. She succeeded in CSC 23. మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ మ్యామ్. అంటే మీ గైడెన్స్, అంత ఎఫర్ట్. ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది, ఫ్లైట్ ఆ రోజు 11 o'clock దిగుతున్నాం ఢిల్లీలో. యూ కాల్డ్ అప్ ఎట్ దట్ టైం. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉంది, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు, కామ్గా ఉండు. అండ్ ఐ కెప్ దట్ కూల్. ఆ వర్డ్స్ ఎప్పుడు నా బుర్రలో ఉంది. అంటే హనిత, ఈ వీడియో ద్వారా నేను చాలామంది చెప్దాం అనుకుంటున్నాను. ఒక అమ్మాయి వీల్చైర్లో కూర్చుని 10-15 గంటలు కష్టపడితే దాన్ని ప్రజలందరూ కానీ అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి, అప్రిషియేట్ చేస్తే చేయగలగాలి, అర్థం చేసుకుంటే అర్థం చేసుకోగలగాలి, అప్రిషియేట్ చేయగలిగితే చేయగలగాలి. కానీ ఏ వ్యక్తిని కూడా విమర్శించకూడదు, రైట్? వాళ్ళ ఎబిలిటీని వాళ్ళ పర్టికులర్ వాళ్ళ డిజబిలిటీని చూసో లేదా వాళ్ళకున్న దీన్ని బట్టో యూ కెన్ కంపీట్ విత్ దట్ పర్సన్, బట్ యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ అన్నెసర్లీ, రైట్? సో నువ్వు చాలామంది సమాధానం చెప్పావు. అండ్ నన్ను అంటే ఫస్ట్ టైం నేను చాలా రేర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. చాలా రేర్ అనమాట. అంటే అందరికీ సక్సెస్ వచ్చేది ఒక విక్టరీ, నీకు సక్సెస్ రావడం ఒక హిస్టరీ. నువ్వు చరిత్ర తీసుకొచ్చావు ఈరోజు. ఎంతోమందికి ఆదర్శం అయ్యావు. కాళ్ళు చేతులు అన్నీ నడవగలిగి పరిగెత్తి ఒక చోట నుంచి ఇంకో చోటకి రన్ చేసే వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, నువ్వు ఇంత కష్టంలో అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఎంత ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతే సివిల్స్ వస్తుందో అంత ఫోకస్డ్గా ప్రిపేర్ అయ్యావు. సో నువ్వు దేశం కోసం కూడా ఇంతే కష్టపడాలి.
ఎంతోమంది అమ్మాయిలకు నువ్వు ఇన్స్పైర్ అవ్వాలని, ఇన్స్పిరేషన్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇదే సందర్భంలో చూసే ఆడియన్స్ అందరికి కూడా, ఒక మనిషి ఒక కష్టంలో ఉండి ఒక పని ఒక లక్ష్యం పెట్టుకుని చేస్తుంది అంటే, ప్రతి మనిషిలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. నోబడి నోస్ హౌ ద అదర్ పర్సన్ ఈజ్ అండర్గోయింగ్ థింగ్స్ అనమాట. ఎవరికి ఎదుటి వ్యక్తి ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇంత దాకా వచ్చింది ఎవరికి తెలియదు. కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా, కూర్చోలేకపోయినా, ఒక వీల్చైర్లో కూర్చుని ఒక మనిషి పరీక్ష రాసింది, ఒక మనిషి 10 మందికి పాఠాలు చెప్తుంది, ఒక మనిషి ఒక ప్రోగ్రెస్తో ముందుకెళ్తుంది అంటే దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది. దాని వెనకాల చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి. సో అలాంటి వ్యక్తుల్ని గౌరవించగలిగితే గౌరవించాలి, లేదా అలాంటి వ్యక్తుల్ని గౌరవించలేకపోతే కామ్గా ఉండాలి. అంతేగాని రాలేయటానికి మాత్రం సమాజం ప్రయత్నించకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హనిత. ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ లైఫ్లో చివరికి ఏం తీసుకెళ్తామంటే మెమరీసే క్యారీ చేసుకెళ్తాం. అవునా? నువ్వు నాకు నా లైఫ్ ఎండ్లో కల్లా కూడా ఒక గుడ్ మెమరీ ఇచ్చేసావు, జీవితాంతం గుర్తుంచుకునే ఒక మెమరీ ఇచ్చావు. థ్యాంక్ యూ. You're an inspiration, ma'am, to me. And Thank you, na Anita. ధైర్యం అంతే.